హలో అండి. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది అందరికి తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు చూసి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేనిది మా పాప కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. తను ఈ మధ్య కర్రీస్‌తో పెద్దగా తినట్లేదు, ఇష్టపడట్లేదు. ఈ కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసి పెడితే బాగా ఇష్టంగా తింటుందనమాట. కాబట్టి నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది మనం ఒకసారి వన్ బై వన్ చూద్దాము. సో, దీనికోసం మనకి ముందుగా కావాల్సినవి ఎండుమిర్చి ఒక 25-30 ఎండుమిర్చి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కరివేపాకు క్వాంటిటీని బట్టి. ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నాను. సో, తెల్లగడ్డకైతే మీరు పొట్టు తీయొద్దండి. ఎందుకంటే అది తీసి వేశారంటే మాత్రం ముద్దలాగా అయిపోతది. మనకి పౌడర్ లాగా రాదనమాట. కాబట్టి అలాగే వేసుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. అవి ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. తర్వాత కరివేపాకు బాగా వాష్ చేసుకొని ఒక 4, 5 రోజులు నీడలోనే ఆరబెట్టుకోవాలి. మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు ఒక కడాయిలో 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. ఎలా అంటే మనకి బాగా స్మోకింగ్ హీట్ అవ్వాలి ఫస్ట్ అది. ఆయిల్ బాగా వేగలేదంటే మాత్రం మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ సరిగ్గా ఫ్రై అవ్వవు. సో, బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని సిమ్‌లోనే వేయించుకోవాలి మిరపకాయలు. ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత మనకివి బాగా ఫ్రై అయ్యాయి అంటే మాత్రం ఆహ్, దాని స్మెల్ అనేది చాలా ఆహ్, బాగా వస్తదనమాట అరోమా. మీకు తెలిసిపోతది ఫ్రై అయిందని. ఇన్‌కేస్ ఎవరికైనా తెలియకపోతే చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతది. ఎక్కువ సేపు ఉంచారంటే మాత్రం నల్లగా మాడిపోతాయి. సో, టేస్ట్ బావుండదు. సో, ఇప్పుడు ఫ్రై అయ్యాయి గదా! తీసి ఒక మిక్సీ జార్‌లో వేసేసుకున్నాము వీటిని. చూడండి మిక్సీ జార్‌లో వేసి పక్కన పెట్టేసేయండి. అవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల అదే కడాయిలో ఆయిల్ ఆల్రెడీ ఉంది గదా! నేనింక ఎక్స్‌ట్రా ఆయిల్ యాడ్ చేయట్లేదు. దీంట్లో వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవి గూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలనమాట. చూడండి మనకి ఇట్లా కలర్ చేంజ్ అయింది గదా! సో, ఈ స్టేజ్‌లో ఇవి గూడా తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో ఆహ్, మిగతా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి గదా! జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవి గూడా వేసుకొని, ఇవి గూడా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లోనే వేయించుకోండి. హైలో పెట్టారంటే మాత్రం త్వరగా మాడిపోతాయి. ఎందుకంటే మన పాన్ ఆల్రెడీ బాగా హీట్ అయి ఉంది గదా! కంటిన్యూస్‌గా మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం గాబట్టి. సో, ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత చింతపండు, చింతపండు గూడా ఇందులో వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతది. సో, ఇది కూడా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్‌లో వేసేసుకున్నాము. ఇప్పుడు అదే పాన్‌లో కరివేపాకు మనము బ్యాచెస్‌గా వేయించుకుందాం. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువుంది. కాబట్టి నేను బ్యాచెస్‌గా వేయిస్తున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే మీకు మేబీ ఒక్కసారికే సరిపోతదేమో. నాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను బ్యాచెస్‌గా దీన్ని ఫ్రై చేసుకుంటున్నాననమాట. సో, చూడండి మనకి కరివేపాకు ఎట్లా ఫ్రై అవ్వాలంటే, ఇప్పుడు మనము 2 వేళ్ళతో పట్టుకొని ఇట్లా తుంచామంటే చూడండి పౌడర్ అయిపోతుంది చేతిలోని. సో, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. సో, ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని చల్లారబెట్టుకున్నాము. చూడండి నేను ఆల్రెడీ ఒక 2 బ్యాచెస్ ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇది లాస్ట్ బ్యాచ్ అన్నమాట. సో, దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఓకే. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం మిర్చి ఆహ్, అదర్ ఇంగ్రీడియెంట్స్ పప్పులు అవన్నీ వేసుకున్నాం గదా! సో, అందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎంత అనేది నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం తక్కువగానే వేసుకోండి. తగ్గిందనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ తినలేరు. సో, ఇప్పుడు చూడండి మనకి పౌడర్ అది గ్రైండ్ చేసేసుకున్నాము. ఒక్కసారి దీన్ని పైకి కింద నుంచి కలిపేసుకొని ఇందులో కరివేపాకు వేసుకుందాము. దీన్ని గూడా కొంచెం కొంచెంగా బ్యాచెస్‌గానే వేసుకోవాలి. అంతా ఒక్కసారి పట్టదు మనకి. ఒకవేళ వేసినా గూడా
పైనే ఉంటదనమాట. కరివేపాకు వెయిట్‌లెస్‌గా ఉంటుంది గాబట్టి అది లోపలికి వెళ్లి గ్రైండ్ అవుతది. అట్లా కాదు. కొంచెం కొంచెం వేసుకొని దీన్ని కలుపుతూ మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడయ్యే వరకు. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి. ఫ్రై అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఇందులో తెల్లగడ్డలు వేసేసుకొని దీన్ని గూడా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు గదా! ఇప్పుడు మనకిది పౌడర్ లాగా వచ్చింది. అదే తెల్లగడ్డలు మనము పీల్ చేసి వేసుంటే మాత్రం ముద్దలాగా అయిపోయేది. అంత బావుండదు చూడ్డానికి. ఎక్కువ నిల్వ గూడా ఉండదనమాట. సో, ఇలా రావాలి మనకి పౌడర్‌ని. సో, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పోసేసుకొని చల్లారబెట్టుకొని అది వేడిగా ఉంటదనమాట మిక్సీలో గ్రైండ్ అవ్వడం వల్ల. దీన్ని ఒక ప్లేట్‌లో వేసి చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 3, 4 మంత్స్ అయినా సరే అస్సలు పాడవవండి. చాలా బావుంటది టేస్ట్. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.